శ్వేత న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే గంగుల ఇంటింట తిరుగుతూ ప్రచారం. పలు డివిజన్లలో సుడిగాలి పర్యటన. కారు గుర్తుకే ఓటేయాలని పిలుపు. బీఆర్ఎస్ పార్టీ ద్వారానే నగర అభివృద్ధి సాధ్యం. 62వ డివిజన్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. కార్నర్ మీటింగ్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రచారం. కరీంనగర్ నగరంలోని 51 డివిజన్లో శనివారం రోజున నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేచినేని అశోక్ రావుతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను వారు సాధారణంగా ఆహ్వానించి నుదుటిని తిలకం దిద్ది శాలువాలతో సత్కరించి బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఇంటి యజమానిని ఆప్యాయంగా పేరుతో పలకరించిన ఎమ్మెల్యే అదేవిధంగా వీధుల్లో ఉన్నటువంటి కిరాణం షాపులో లాండ్రీ షాపులలో వెళ్లి ఓట్లని అభ్యర్థించారు. ఈ సందర్భంగా లాండ్రీ షాప్ యజమాని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉచిత కరెంటు ఇచ్చారని తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఏళ్ల పాలనలో కరీంనగర్ నగర అభివృద్ధికి రూపాయి కూడా తెలియదని విమర్శించారు. పువ్వు వాడిపోయిందని, చెయ్యి విరిగిపోయిందని, కారు దూసుకెళ్లిందన్నారు. మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని, మళ్లీ కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దేది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట 51 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేచినేని అశోక్ రావు, నాయకులు మధుకర్, మల్లారెడ్డి, గంటల రేణుక, కుమ్మరి సుధాకర్, కుమ్మరి ప్రభాకర్, రవీంద్రరావు, మేచినేని పవన్ రావు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. అసలు మేము మర్చిపోయే మనుషులు అశోక్ అనేది తెలుసు. ఆశీర్వదిస్తే 100% అందరూ రెట్టింపు పనిచేసింది. ముందు కూడా వాయిలపల్లి ఉండే ఏరియా ఉండే, తెలంగాణ రాకముందు ఒక్క రోడ్డు చక్క లేకుండే, నిధులు ఇవ్వమంటే కేంద్రం నుంచి ₹1 రాలే తేలు, రాష్ట్రం నుంచి ₹1 లేకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక నేనే పోయి దగ్గర ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తే అప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి కార్పొరేటరే చేత కాలే, నేనే పోయి కేసీఆర్ అడిగితే ఒక 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల గోపికృష్ణ రోడ్డు కానీ, ఈ రోడ్డు కానీ, కరీంనగర్లో ఉన్న రోడ్లు మొత్తం, వాయిలపల్లి రోడ్డు మొత్తం కూడా నేనే ఉండి చేయించిన, నిధులు తీసుకొచ్చిన, చేయించిన తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేటర్ న్యాయంపడి ఉన్నాడు, ప్రభుత్వం దునికిడు, ఒక దునికిడు. నేను ఏమంటున్నా, నన్నే మోసం చేసి మీరు మోసం చేయడు, ఆయన నన్నే మోసం చేసిండు. అంటే పదవి కోసము దునికిండు కాబట్టి పదవి పార్టీలు ఇయ్యాయి, పదవి మీ ఆడబిడ్డలు ఇస్తేనే పదవి వస్తుంది. కాబట్టి మీరందరూ దయచేసి గుణపాఠం చెప్పాలి, దొంగకు గుణపాఠం చెప్పాలి. అశోక్రావు గారు మీ ముందున్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడు నుంచి అశోక్రావు గారు కార్పొరేటర్ కౌన్సిలర్ ఉండే, మచ్చ లేకుండా బతికిండు, నీతి నిజాయితీగా బతికిండు, ఎవరిని నొప్పేయకుండా బతికిండు, ఎవరి దగ్గర రూపాయలు తీసుకోకుండా బతికిండు. ఆయనకు సంపాదించుకుంది ఏంటంటే మంచి పేరు తప్ప ఏం సంపాదించుకోవాలి, ఒక మంచి పేరు సంపాదించుకుండు. కానీ అలాంటి వ్యక్తిని మనము గెలిపించుకుంటే రేపు పొద్దున మనకు పనిచేసేది అందుకుంటాడు, ఒకరి దగ్గర రూపాయలు తీసుకుంటాడు కాదు, ఈ లెక్క. నేనేమంటాన్నా, ఇన్ని అభివృద్ధి చేసినాం కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్నారు, మేం చేస్తావు అన్నారు. 7 సంవత్సరాలు ఎంపీ గెలిచినావు, 2 సంవత్సరాలు మంత్రి ఉన్న రూపాయి బిల్లదేలే. ఇక నువ్వు మనం ఏం చెప్తావు నాకు నమ్మకం లేదు. కాబట్టి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వమే, డెవలప్ చేసింది మన తెలంగాణ ప్రభుత్వమే. ఎట్లుండే జెండాగద్ద రోడ్ ఎట్లయింది ఇప్పుడు, ఇవన్నీ రోడ్లు కూడా నా కళ్ళ ముందు నేను పనిచేసుకున్నాను. కాబట్టి మళ్ళీ రేపు పొద్దున నాకు తెలిసితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. అత్తావా ఇన్ని మోసం చేసినావా, మీకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? కాదవా?
కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తానని ఇచ్చిండవా? బంగారం దొరుకుతుంది హట. అంటే ఇట్లా మోసం చేసిన వ్యక్తి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తాను, అది ఇయ్యలే. మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నగరంలోని ఆయా డివిజన్లలో పర్యటించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. దాంతోపాటు ఆత్మీయ సమ్మేళనాలను కుల సంఘాలతో ఏకమవుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సాయంత్రం 38, 34, 42 డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మొదటగా 38 డివిజన్లలో ఏర్పాటు చేసిన కోతి రాంపూర్ ఎరకల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కారు గుర్తుకు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి వారికి అందించారు. అనంతరం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అనంతరం 34వ డివిజన్ బారాస అభ్యర్థి ర్యాకం మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమానికి వారు హాజరై ఇంటింటా తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మోహన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 42వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంట ఆయా డివిజన్ అభ్యర్థులు నేతి మాధవి రవి వర్మ, ర్యాకం మోహన్, చిత్తారి అభిషేక్, డివిజన్ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి ముఖ్యంగా 400 లేడీస్ వచ్చారు. 400 మంది లేడీస్ వచ్చారు. చాలా సహకరించిన మీ అందరికీ, ఎల్బీఆర్పీ మహిళా సంఘానికి, మన దీనికైనా మీరు ముందుండాలి. ఎల్బీఆర్పీ సంఘానికి తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని అడిగిన, ఇట్లా ఎట్లుంటుంది సార్, ఇట్లా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క రోడ్ వేయకపోయా, మేము చదువుకున్న ఇంజనీర్ను, ఈ రోడ్డు కావాలంటే పైసలు కావాలన్నాం. 40-50 సంవత్సరాలు మున్సిపాలిటీ డబ్బులు ఉంటే రోడ్ వేయాలి, లేకుంటే వేసు లేదు. ఎన్ని కావాలన్నాడు సార్? కరీంనగర్లో ఫస్ట్ బ్రహ్మాండంగా మెయిన్ రోడ్డు చేయాలి సార్ అని చెప్పినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఫైల్ పట్టుకపోయింది నేనే. కరీంనగర్లో మెయిన్ రోడ్స్ అన్నీ కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఉండాలి, మోరీలు మొత్తం మూసిపోవాలి, మోరీ నుంచి ఇక్కడ దాకా డాంబర్ రోడ్ వాడాలని చెప్పేసి 125 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ ఇసుకోపోతే కేసీఆర్ గారు మొదటి సంతకం పెట్టింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టింది మన కరీంనగర్ యొక్క 120 కోట్ల మీద సంతకం పెట్టింది. జీవో నెంబర్ 4 ముఖ్యమంత్రి అయినాక 20 డేస్కే ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన కేసీఆర్ అనే ప్రోగ్రాం పెట్టుకొని కరీంనగర్లో 120 కోట్ల రూపాయలతోటి స్టార్ట్ చేసిన. మీ కళ్ళ ముందు ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మ నుంచి కరీంనగర్లో ఎక్కడ మోరీలు కనబడుతున్నాయా? మెయిన్ రోడ్లో అద్భుతంగా సెంట్రల్ లైట్ సిస్టమ్ పెట్టిన, డ్రైన్ టు డ్రైన్ పెట్టుకొని కుక్కలు లేని కరీంనగర్ అద్భుతంగా తీసుకున్నాం. దాని తర్వాత స్తంభాలని తీయాలి అడిగితే మళ్ళీ 120లో ఇంకో 75 కోట్లు కావాలన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు తీసుకొచ్చిన మంత్రి. మొత్తం తెలంగాణలో ఏకైక నగరం, రోడ్ల మీద స్తంభాలు లేకుండా టవర్లు ఉన్న ఏకైక నగరం కరీంనగర్ నగరం. 120లో 75 కోట్లతోటి మొత్తం టవర్లు ఉల్లంఘించిన కరీంనగర్ నగర్లో చాలా సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. దాని తదనంతరం కూడా లోపలికి ప్రతి ఒక్క గల్లీలకు పోయి తీసుకొస్తే, నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తా, ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని డబ్బులు కరీంనగర్లో ఎవరు తెలియదు. సుమారు 1650 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ను మీ కళ్ళ ముందు అద్భుతంగా నగరాన్ని తీర్చిద్దామని లేదా అద్భుతంగా చేసినాం. దాని తర్వాత సౌత్ ఇండియాలో ఫస్ట్ రివర్ ఫ్రంట్ చేసిన, కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన, ఇవన్నీ కరీంనగర్లో మీ ముందు కళ్ళ ముందు ఉంచిన. సరే ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ 2.5 సంవత్సరాలలో 2 రూపాయల బిల్ల కూడా కరీంనగర్ రాలేదు, ఎక్కడ కూడా రాలేదు ఇంతవరకు. మేము తెచ్చిన నిధులంగా ఇచ్చే పరిస్థితి లేదు. మేము డబ్బులు తీసుకొచ్చినాం,
కార్పొరేటర్లకు ఇచ్చినాం, కార్పొరేట్ చేయలేదు, చూసినా పగిలిపోయిన రోడ్డు చాలామంది కార్పొరేటర్. ఈ గణేష్ నగర్ రోడ్డు ఉంది, పెద్ద మోరిని ఉన్నది, ఇప్పుడు మాయమే చేసిపోయినాం. ఒక్కటి కాదు, రెండు కాదు, కరీంనగర్లో అద్భుతంగా నగరం చేసి తెలంగాణనే అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకొని మీ కళ్ళ ముందు ఇచ్చినాం. రేకుర్తి డివిజన్లో నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. 19-20 డివిజన్లో వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమలం పువ్వు వాడిపోయిందని, కాంగ్రెస్ చేయి విరిగిపోయిందని, కారులో ఫుల్ పెట్రోల్తో దూసుకు వెళ్తుందన్నారు. రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, గత 10 ఏళ్ల కాలంలో 19-20 డివిజన్లో అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనన్నారు. మేయర్ పీఠం గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ అభివృద్ధికి ₹2 కూడా తేలేదని విమర్శించారు. 19-20 డివిజన్లలో కార్పొరేటర్ను గెలిపిస్తే నిషేధిత జాబితాలో ఉన్న రేకుర్తి భూములపై సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏదుల రాజశేఖర్, సుదగోని మాధవి, కృష్ణగౌడ్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాగానే మొత్తం 22 ఏళ్ళు వేసిండా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ రేకుర్తిలో రిజిస్ట్రేషన్ కాకుండా ఆపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వము. నా దగ్గర మంత్రి ఉన్నప్పుడు వచ్చిన సార్ రేకుర్తి భూములు ప్రొవిజన్లు పెడతా అంటే, రేకుర్తిలో ఉన్నది మొత్తం మా మైనార్టీ సోదరులు, గరీబ్ వాళ్ళు, ఎస్సీలు ఉన్నారు, మీరు అక్కడ అమ్ముకోవాలని ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రొవిజన్లు పెట్టకూడదు, 22 పెట్టద్దు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేసిన చరిత్ర ఇది కాంగ్రెస్ పట్టా కాదా? అయినా నేను చెప్పిన రాజశేఖర్ భయపడకుర్రి, అవసరం ఉంటే రేకుర్తి నుంచి సెక్రటరీ దాకా పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్న భూములకు విముక్తి చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు. అవునా కాదా? అది పోరాటం. ఈరోజు మళ్ళీ నాకు తెలిసైతే జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందవా? వస్తుందా? బుద్ధున్నాడు ఎవడయ్యాడు. ఇక బీజేపీ జీవితంలో వచ్చేది గిక్కరికి నిజం వల్ల కర్మల గిలగిల అంటది, కానీ జీవితంలో బీజేపీ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి? మళ్ళీ కారు గుర్తే కదా. కారు గుర్తు గెలిచినాక నేను పెద్ద పోషలు ఉంటే మరి రాజశేఖర్ ఎంత పెద్ద పోషలు ఉంటాడా లేదా? రేపు పొద్దున ప్రభుత్వం తీసుకొచ్చి పనిచేసినాక ప్రతి ఇంటికి పనిచేసే బాధ్యత మా రాజశేఖర్ తీసుకుంటే ఒక మంచి వ్యక్తి చేద్దాం. ఇద్దాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామా? కాంగ్రెస్ పార్టీ అంటే మోసగాళ్ళ పార్టీ. ఇన్ని మోసాలు చేసిండా లేదా? ఎవరైనా బిడ్డ పెళ్లికి గుంట భూమి అమ్ముకుంటే కొంటోడు ఉన్నాడావా? పైసలు లేరలేవు ఎక్కడ. మొత్తం పైసలు ముల్లలు ఢిల్లీకే పోయినాయి కాబట్టి మోసం చేయకుర్రు. నిన్ననే సర్వే వచ్చింది, పువ్వు వాడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. గతం పువ్వు వాడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. ఏది ఉరుకుతున్నాయా? కారు ఉరుకుతుందా లేదా? పెట్రోల్ ఫుల్ ఉంది, కారు ఆగే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళొక్కసారి మంచి వ్యక్తి రాజశేఖర్ని గెలిపియండి. అండగా ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటా. రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక మిగతా పనులు మొత్తం కంప్లీట్ అవుతాం. పనులు చేసింది రాజశేఖర్, రేపు చేసేది కూడా రాజశేఖర్ తప్ప ఎవరు చేసేది చేత కాదు. నగర అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 62వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కలకొండ జ్యోత్స్న ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. స్మార్ట్ సిటీ తీసుకువచ్చిన అని చెప్పుకునే బీజేపీ ఎంపీ బండి సంజయ్ గతంలో బీజేపీ ఉన్న డివిజన్లలో ఎందుకు రోడ్లను వేసుకోలేదని ప్రశ్నించారు. 2.5 సంవత్సరాలలో ₹2 బిల్ల కేంద్రం నుంచి తీసుకొచ్చిన జీవో చూపించిన ముల్లెమూట సర్దుకొని పోతా అని కేంద్ర మంత్రి బండి సంజయ్కి సవాల్ విసిరారు. 2016లో బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. 2016 నుండి 2019 వరకు నగర రోడ్లన్నీ అభివృద్ధి చేశామని తెలిపారు. సంజయ్ ఎంపీగా గెలవాలంటే ముందే నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చేశామని, 2.5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. 4.5 సంవత్సరాలు గడుస్తున్నా ఆర్ఓఆర్ ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం 30 డివిజన్కు చేరుకున్న ఎమ్మెల్యే గంగుల డివిజన్ అభ్యర్థి నక్క పద్మ కృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఆయా డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పరిపాలించింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం పరిపాలించింది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 2 పార్టీలే కదా 40-50 సంవత్సరాలు పరిపాలించింది. మరి పరిపాలించినాక ఈ రోడ్ ఇట్లా ఎందుకున్నదమ్మా? చాత కాదు.
తెలంగాణ వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినరు. దాని తర్వాత గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పోయినాక కేసీఆర్ చెప్పిన, సార్ తెలంగాణ రాకముందు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. గీతాభవన్ నుంచి పద్మనాభ దగ్గర రోడ్డు బోర్లు మయం ఉన్నది. ఎక్కడ చూసుకోవడం రోడ్లు మంచిగా లేవు. తెలంగాణ వచ్చింది, డబ్బులు ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఇవ్వలేదు కాబట్టి కేసీఆర్ గారు ఎవరు లేని విధంగా 1150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని మీ కళ్ళ ముందు ఎంత అద్భుతంగా తయారు చేసి చూసి నేను నిధులు తీసుకొచ్చిన, ఒకటి కాదు రెండు కాదు, తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేటర్కి ఇచ్చిన. మరి కరీంనగర్ నగరం అంతా డెవలప్ అయింది, ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు అంటే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కార్పొరేటర్ కాడ పనులు జరిగాయి. బండి సంజయ్ గారు నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, నువ్వే తెచ్చినా అంటున్నావు కదా, ఇక్కడ 5 సంవత్సరాలు నీ కార్పొరేటర్ ఉన్నాడు కదా, ఎందుకు 1 కోటి రూపాయలు రోడ్ వేసుకోలేకపోయినావు అంటున్నా. 5 సంవత్సరాలు ఎందుకు 1 కోటి రూపాయలు వేసుకోకపోయినావు? బీజేపీ కార్పొరేటర్ కాడ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు? టీఆర్ఎస్ కార్పొరేటర్ కాడ ఎందుకు డెవలప్మెంట్ అయింది అంటే డెవలప్మెంట్ చేసే సత్తా కేవలం మాకే ఉన్నది, మీతో కాదు. మీతోటి మీ కళ్ళ ముందు ఉన్నది. ఈ రోడే కాదు, పొన్నం ప్రభాకర్ ఇంటి ముందట ఉన్న బుక్ స్టాల్ రోడ్ కానీ ఏ రోడ్డు చూసినా 1 రోడ్డు కంప్లీట్ అయ్యే బాధే. మళ్ళీ వేద్దామా ఓటేనకు? మళ్ళీ వేద్దామా? అమ్మా చెప్తలేరు. 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేయకుండా ఉన్న వాళ్ళకు ఓటేద్దామా? మరి ఎవరికి వేద్దాం? డెవలప్మెంట్ చేసింది పక్కవాటు డెవలప్ అయింది, ఇటు ముందట వాటి డెవలప్ అయింది, వెనక గంధమాధవ డెవలప్ అయింది, అన్ని వాటి డెవలప్. ఇది ఒక్కటి ఎందుకు డెవలప్ అయిందంటే ఇక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థి డెవలప్మెంట్ చేయలేదు. ఆయనకు ఎంపీ గారు తీసుకొచ్చి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. 10 సంవత్సరాలు నిధులు తీసుకొచ్చింది నేనే, అభివృద్ధి చేసింది నేనే, రేపు అభివృద్ధి చేసేది కూడా మళ్ళా జోష్ణధారణ మేమే చేస్తా తప్ప కానీ ఎవరితోడు కాదు అని మేము చెప్తున్నాం. ఇది కాంగ్రెస్ ఏద్దాం అవతల్లి. ఎన్ని మాటలు చెప్పిండు తల్లి, ఎన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? అమ్మలారా అక్కలారా, కేసీఆర్ ని బిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, ఆయన ఇంటికెళ్ళి ఇస్తాడా? నేను ముఖ్యమంత్రి అయినాక 1,00,000 రూపాయలతో తులం బంగారం ఇస్తాడు. ఇచ్చిన అడతాను ఎవరికన్నా? ఎవరికైనా తులం బంగారం వస్తే చెప్పసారి. తులం బంగారం వస్తే పువ్వు గుర్తుకున్న చేయి గుర్తుకై, తులం బంగారం రాకపోతే మా చూసిన కారు గుర్తుకై. ఎవరికైతే అవ్వా? ఏమన్నా అసెంబ్లీలో అడిగినా, నువ్వు చూసినావు అసెంబ్లీలో ఏమైనా రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతుంది. కళ్యాణ లక్ష్మి శాంతిమోహర్తో తులం బంగారం ఇస్తాంటి కదా, బంగారం దొరుకుతలేదా అని అన్న. షాపులలో బంగారం దొరుకుతలేదా అన్న. ఏమంటాడు చెప్పన్నా? బంగారం అంటే నువ్వు అదనుకున్నావా? సమ్మక్క సారక్క బంగారం బెల్లం పెడతా, తులం బంగారం బెల్లం పెడతా పెట్టిండదా? బెల్లం ఓ చేయికి బెల్లం పెట్టి నాకు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు. నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా 65వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి శ్రీనివాస్తో కలిసి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. బోయిన్పల్లి శ్రీనివాస్కు కారు గుర్తుపైన ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశామని, ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం పాలనలో కరీంనగర్ నగరం విధ్వంసానికి గురైందన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లోని రామ్నగర్ టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్ బ్రిలియంట్ స్కూల్ వద్ద 13, 45, 46, 62 డివిజన్లకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక బృహత్తర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తాను కాంగ్రెస్ నాయకులం కలిసి కరీంనగర్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, కరీంనగర్ అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆయా డివిజన్లను అత్యద్భుతంగా తయారు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని రాజేందర్ రావు కోరారు. టీఆర్ఎస్ బీజేపీలకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, వారితో ఏ పని సాధ్యం కాదని ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది గనక ఏ పనైనా మేం చేసి పెడతామని పేర్కొన్నారు. తులము, అరతులము, పావు
1 గ్రామో 2 గ్రామాలో కొనుక్కోవాలని వారి కుటుంబ అవసరాల నిమిత్తం పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు శుభకార్యాలు జరిగినప్పుడు మన సంస్కృతిలో భాగంగా ఈరోజు వారు ఆలోచన చేస్తే కొనుక్కునే పరిస్థితిని మీరు ఏ విధంగా అందుబాటులో లేకుండా చేయటం జరిగిందో ప్రజలు చూపెడతారు. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. 2 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అల్గునూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపు మల్లారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అల్గునూరు అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రహస్య ఒప్పందం పెట్టుకుందని కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో 40 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని మరి మేయర్ స్థానాన్ని చేయించుకోవడం ఖాయం. ఆ విధమైన స్పందన కనబడతా ఉంది. కరీంనగర్ పట్టణంలో 2 సంవత్సరాల కాలంలో పేదవాడి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొని ముందుకెళ్లిన వైనం ప్రతి ఒక్కరి ముఖంలో కనపడతాం. పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తాం. సన్నబియ్యం అంశమే కానీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ ప్రయాణమే కానీ, 200 యూనిట్ల కరెంట్ వారి పిల్లలకు చదువుకున్న నుంచి ప్రభుత్వ పాఠశాలలు ఆధునికంగా అనుకోండి, ప్రైవేట్ విద్యకు నీటిగా ముందుకు తీసుకెళ్తున్న వైనం అనుకోండి. వారి పిల్లలు చదువుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వారు పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించడం. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైద్యం కిరణ్ ప్రసాద్కి మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైద్యం కిరణ్ ప్రసాద్ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాపాలన, ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా అసాధ్యంగా భావించిన అనేక సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిష్కరించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టిన ప్రభుత్వం తెలంగాణదేనని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్సీల జీవితకాల కోరికైన ABCD వర్గీకరణను అమలు చేసి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. మీరు గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో అసాధ్యమైనటువంటి అంశాలని ఎప్పటికీ కూడా ఈ పరిష్కారం కావు అని చెప్పి ఆయా వర్గాలు భావించినటువంటి అనేక సమస్యలకి వీరోచితంగా, ధీరోదాత్తంగా, గుండె ధైర్యంతో నిబ్బరంగా పరిష్కారం చేయగలిగేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణలో ముఖ్యంగా బీసీ వర్గాలు ఏనాటి నుంచో కోరుకుంటున్నటువంటి కులగణన, అది రవాణా శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఆయన యొక్క సూచనల మేరకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పొన్నం గారి ఆధ్వర్యం. ఈనాడు కులగణన ద్వారా బీసీలకి రాజకీయపరమైనటువంటి అవకాశాలే కాకుండా సామాజిక పరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అన్ని రకాలుగా ఈ కులగణనని చేసి ప్రకటించడం ద్వారా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా తల వంచి
పెద్దపల్లిలో కుట్రపూర్తిమైన రౌడీ రాజకీయం నడుస్తోందని అన్నారు. పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ బీఆర్ఎస్కు ఓటు వేస్తే పథకాలు కట్ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పెద్దపల్లిలో కుట్రపూర్తి రౌడీ రాజకీయం నడుస్తుందని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మీరు టీఆర్ఎస్కి ఓటేస్తే ఇచ్చే పథకాలన్నీ కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఏళ్ల పాటు మేము చేసిన అభివృద్ధికి ప్రజలందరూ మాకు తోడ్పడుతున్నారు. కానీ వాళ్ళని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి లిటరలీ వాళ్ళని ఎవరు మీరు బయటికి పోవద్దు, ఇలా చేస్తే మీ ఇంద్రమ్మ ఇల్లులు ఇయ్యం, మీకు కావాల్సింది ఏది ఇయ్యమని వాళ్ళని రకరకాలుగా క్షోభలు చేస్తున్నాం. మేము ఓడిపోయిన ఏ వార్డులో అయినా నైతికంగా బీఆర్ఎస్ పార్టీ మీకంటే ఒక 100 అడుగులు ముందుకుంది. మేము గెలిచినట్టే, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని మీరు నమ్ముతున్నప్పుడే మీరు ఓడిపోయారని నమ్ముతున్నాం. మీరు కూడా మీ కార్యకర్తలు అందరూ, పెద్దపల్లి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మా సుజాత గారిని భారీ మెజారిటీతో పాటు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు మరొకసారి తిరిగి కల్పించాలని పెద్దపల్లి ప్రజల్ని గడప గడప తిరుగుతూ అర్థిస్తున్నాం, నివేదిస్తున్నాం. మాది ఈ గోడు, మీరు ఏంటి అనేది మీరు చెప్పుకోండి. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లో 14వ స్నాతకోత్సవం సందర్భంగా జ్యోతిష్మతి విద్యార్థి 3 బంగారు పతకాలను అందుకున్నారు. ఉత్తర తెలంగాణలో గత 27 సంవత్సరాలుగా యంత్ర విద్యను అందిస్తున్న తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థి కుమారి అన్నం హర్షిత జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లో నిర్వహించిన 14వ స్నాతకోత్సవం సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి కిషన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా 3 ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ బంగారు పతకాలు అందుకున్నారు. జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ జువ్వాడి సాగర్ రావు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంత అరుదైన గౌరవాలను అందుకోవడం జ్యోతిష్మతికి గర్వకారణమన్నారు. హర్షిత విజయం ఆమె అంకిత భావం, కృషి మరియు జ్యోతిష్మతిలోని విద్యా శ్రేష్టత, సాంస్కృతిక వాతావరణ ఫలితమే అని అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో యూనివర్సిటీ స్థాయిలో ఇప్పటి వరకు మొత్తంగా 11 బంగారు పతకాలు సాధించిన ఘనత జ్యోతిష్మతికి దక్కుతుందని పేర్కొన్నారు. విద్యకు వేదికగా, ప్రతిభకు ప్రతీకగా నిలిచిన పాఠశాల కరీంనగర్ జగిత్యాల రోడ్లోని వివేకానంద రెసిడెన్షియల్ సిబిఎస్ఈ పాఠశాల 43వ వార్షికోత్సవ వేడుకలు ఆవిష్కర్ పేరిట అపూర్వ వైభవంతో ఘనంగా జరిగాయి. మొక్కల ప్రదానం, దీప ప్రజ్వలనం, ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో విద్యార్థులు నాటకాలు, నృత్యాలు, గేయాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పుస్తకాలకే పరిమితం కాని విద్యే నిజమైన విద్య అని నిరూపిస్తూ ఈ వేడుక విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది. ఈ తెలంగాణ ప్రాంతంలో మంచి సిబిఎస్ఈ విద్యాలయం లేదని వారు ఆలోచించి ఈ బీఆర్ఎస్ అనేది ప్రారంభించడం జరిగింది. దీని ప్రారంభంలో సుధాకర్ రావు గారు చెప్పినట్టు ఈ ప్రెమిసెస్కి మాకు కొంచెం దగ్గరి అనుబంధం ఉంది. మా నాన్నగారు దీంతో అసోసియేట్ అయి ఉండేవారు. అయితే కొండలరావు గారు మా నాన్నగారి దగ్గరికి వచ్చి మేము పాఠశాల ప్రారంభిస్తున్నాము, మీ ప్లేస్ కొంచెం వాడుకుంటాము అని చెప్పినప్పుడు అంగీకరించి వారికి పాఠశాల ప్రారంభంలో అప్పుడు సహాయపడ్డారు. దాన్ని ఒక పరంపరగా ముందుకు తీసుకెళ్తున్నారు సుధాకర్ రావు గారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే గంగుల ఇంటింట తిరుగుతూ ప్రచారం, పలు డివిజన్లలో సుడిగాలి పర్యటన, కారు గుర్తుకే ఓటేయాలని పిలుపు. బీఆర్ఎస్ పార్టీ ద్వారానే నగర అభివృద్ధి సాధ్యం, 62వ డివిజన్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి, కార్నర్ మీటింగ్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రచారం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.